శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు మనం ముక్కోటి ఏకాదశి గురించి జరిగిన విశేషాలు కొద్దిగా తెలుసుకుందామండి. ఈ ముక్కోటి ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు కూడా ఉంది. పుత్రదా ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయాన్ని గురించి మనం నిదానంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో సుకేతుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకి చెంపక అనేటటువంటి ఒక భార్య ఉండేది. వారిద్దరూ కూడా చాలా అనుకూలంగా అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతూ ఉండేవారు. ఆ రాజు చాలా ధర్మాత్ముడు. రాజ్యం అంతా కూడా సుఖశాంతులతో ఉండేది. ప్రజలు కూడా ధర్మవర్తనలై ఉండేవారు. ఆయన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అట్లా ఉన్నప్పటికీ కూడా ఆయనకి సంతానం అనేది లేకపోవడం చేత చాలా చింతాక్రాంతుడయ్యాడు ఆయన. తన తర్వాత రాజ్యానికి ఒక వారసుడు అనేవాడు ఉండాలి, రాజ్యం అనేటటువంటి సక్రమంగా జరగాలనే అభిప్రాయంతో ఆ చింతతో ఉంటూనే ఆయన దేశ సంచారానికి వెళ్ళదలుచుకుని భార్యకి రాజ్యభారాన్ని అప్పచెప్పి ఆయన దేశ సంచారానికి వెళ్ళి అలా సంచారం చేస్తున్న సమయంలో ఒక చోట గొప్ప గొప్ప ఋషులందరూ కూడా యాగాదులు చేయడం చూసి అక్కడికి వెళ్లి వారిని ఆశ్రయించి తన పేరు ఊరు తెలుపుకుని తనకున్నటువంటి లోటును గురించి ప్రస్తావించాడు. వారు అనుగ్రహించి దివ్య దృష్టితో చూసి అతనికి ఈ ముక్కోటి ఏకాదశిని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారని, ఆ రోజున ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించినట్లయితే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పని వారు వివరించి పంపించారు. ఆనందభరితుడైనటువంటి రాజు తన రాజ్యానికి వచ్చి తన భార్యతో ఈ విషయం చెప్పి అట్లాగనే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏకాదశి వ్రతాన్ని సమగ్రంగా చక్కగా ఆచరించారు. ఉపవాసము, జాగరణ, పారణ మొదలైనవన్నీ కూడా చక్కగా చేసి ఆ ఫలితం ఆ రకంగా వారు రాజ్యం చేస్తున్నారు. కొంతకాలానికి రాణి గర్భవతి అయ్యి చక్కటి 12 మగబిడ్డను ప్రసవించింది. రాజు ఆ పుత్రదా ఏకాదశి అనేది సార్థకమైందని చెప్పి చాలా సంతోషించాడు. అందుకని దీన్ని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు.